మీకు తెలుసా డాల్ఫిన్స్ కూడా మనలాగే నేమ్స్ ఉంటాయని? అవి వాటిని ఒక్కో విజిల్తో ఒక్కోలాగా పిలుచుకుంటాయి. స్పెర్మ్ వేల్స్ సముద్రంలో నిట్టనిలుగా నిలబడి పడుకుంటాయి. మీకు తెలుసా బ్లూ వేల్స్ యొక్క గుండె ఎంత పెద్దదిగా ఉంటుంది అంటే ఒక చిన్న సైజు మనిషి వాటి ఆర్టరీస్ లో స్విమ్ చేయొచ్చు. మీకు తెలుసా డైనోసార్స్ కంటే షార్క్స్ 200 మిలియన్ల సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి. అంటే డైనోసార్స్ కంటే షార్క్స్ 200 మిలియన్ల సంవత్సరాల పెద్దవి. హ్యామర్ హెడ్ షార్క్లు 360 డిగ్రీలలో చూడగలవు. వీటి యొక్క విభిన్నమైన తల షేపు వలన ఇవి 360 డిగ్రీలలో చూడగలవు. మనుషులే కాదు, ఆక్టోపస్లు కూడా యాక్ట్ చేస్తాయి, ఇమిటేట్ చేస్తాయి అని మీకు తెలుసా? మిమిక్ ఆక్టోపస్ అనే ఆక్టోపస్ 15 రకాల మెరైన్ ఎలిమెంట్స్ ను ఇమిటేట్ చేస్తాయి. ఈ ఫిషెస్ ని, స్నేక్స్ ని, జెల్లీ ఫిషెస్ ని, శ్రింప్స్ ని, క్రాబ్స్ ని ఇవి ఇమిటేట్ చేస్తాయి. హలో, హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ చందమామ ఫ్యాక్ట్స్. మీకు తెలుసా డాల్ఫిన్స్ కూడా మనలాగే నేమ్స్ ఉంటాయని? అవి వాటిని ఒక్కో విజిల్తో ఒక్కోలాగా పిలుచుకుంటాయి. డాల్ఫిన్స్ ఈ విజిల్స్ ని కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేస్తాయి. మనుషులు పేర్లు పెట్టుకుని ఎలా పిలుచుకుంటారో ఈ డాల్ఫిన్స్ కూడా వాటి యొక్క ప్రత్యేకమైన విజిల్స్ తో అవి పిలుచుకుంటాయి. ఈ విజిల్స్ ని ఈ డాల్ఫిన్స్ ఎంగేజ్ నుంచి డెవలప్ చేసుకుంటాయి. అంత పెద్ద సముద్రంలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ గ్రూప్ మెంబర్స్ తో గానీ కనెక్ట్ అయి ఉండడానికి లేదా ఏమైనా మెసేజెస్ కన్వే చేసుకోవడానికైనా ఈ విజిల్స్ సహాయంతోనే చేస్తాయి. ఈ విజిల్స్ ని ఈ డాల్ఫిన్స్ అవి ఎన్ని సంవత్సరాలైనా అవి రికగ్నైజ్ చేయగలవు. సైంటిస్ట్స్ వాటి విజిల్ సౌండ్ ని రికార్డ్ చేసి వాటికే వినిపిస్తే అవి వెంటనే రికగ్నైజ్ చేశాయి. స్పెర్మ్ వేల్స్ సముద్రంలో నిట్టనిలుగా నిలబడి పడుకుంటాయి. ఈ స్పెర్మ్ వేల్స్ ఆల్మోస్ట్ సముద్ర పైభాగం వరకు వచ్చి తల సముద్రం పైభాగం పైన, తోక కిందకు ఉంచి పడుకుంటుంది. స్పెర్మ్ వేల్స్ పడుకునే సమయంలో అస్సలు కదలదు, కానీ ఇవి చాలా తక్కువ సమయం మాత్రమే పడుకుంటాయి. ఒక్కసారికి కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఇవి పడుకుంటాయి. అంటే రోజుకి 1.5 నుంచి 2 గంటలు మాత్రమే ఇవి పడుకుంటాయి. ఈ స్పెర్మ్ వేల్స్ అతి తక్కువ సమయం పడుకునే మామల్స్ లో ఇవి ఒకటి. ఈ స్పెర్మ్ వేల్స్ చాలా సమయం డీప్ సీ అంటే సముద్రం లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. అందుకే దీనికి ఊపిరి తీసుకునేందుకు వీలుగా ఉంటుందని అవి సముద్రం పైభాగం వరకు వచ్చి నిలువుగా పడుకుంటాయి. ఈ స్పెర్మ్ వేల్స్ పడుకునే సమయంలో సగం బ్రెయిన్ పడుకుంటుంది, సగం బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ సగం యాక్టివ్ గా ఉన్న బ్రెయిన్ ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ స్పెర్మ్ వేల్స్ పడుకునేటప్పుడు ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి గ్రూప్స్ గా మాత్రమే పడుకుంటాయి. మీకు తెలుసా బ్లూ వేల్స్ యొక్క గుండె ఎంత పెద్దదిగా ఉంటుంది అంటే ఒక చిన్న సైజు మనిషి వాటి ఆర్టరీస్ లో స్విమ్ చేయొచ్చు. ఈ బ్లూ వేల్ అనేది ఈ భూగ్రహం మీద నివసించే అతిపెద్ద జీవి. ఈ బ్లూ వేల్ యొక్క గుండె బరువు 400 కేజీలు ఉంటుంది. అంటే ఒక చిన్న సైజు కారు ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుంది. దీని గుండె 5 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు ఉంటుంది. ఈ బ్లూ వేల్ యొక్క ఎయోర్టా 9 అంగుళాల డయామీటర్ ఉంటుంది. ఇది మంచి రక్తాన్ని గుండె నుంచి మొత్తం శరీరానికి సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎంత ఉంటుంది అంటే ఒక చిన్న సైజు మనిషి దీనిలో ఈత కొట్టొచ్చు. ఈ బ్లూ వేల్ యొక్క గుండె ఈత కొట్టే సమయంలో నిమిషానికి కేవలం 4 నుంచి 8 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అదే ఈత కొట్టకుండా ఉండే సమయంలో మాత్రం నిమిషానికి 25 నుంచి 37 సార్లు కొట్టుకుంటుంది. ఒక హార్ట్ బీట్ కి ఈ బ్లూ వేల్ 220 లీటర్ల రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది. అంటే ఒక నిమిషానికి 7000 లీటర్ల రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది. తక్కువ గుండె కొట్టుకోవడం మరియు పెద్ద ఎయోర్టా వల్ల ఇది దాని శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ను పుష్కలంగా దాచుకుంటుంది. ఈ బ్లూ వేల్స్ యొక్క గుండె మనిషి గుండె బరువు కన్నా 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సైంటిస్ట్స్ దీని యొక్క గుండెను రాయల్ ఒంటారియో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. మీకు తెలుసా డైనోసార్స్ కంటే షార్క్స్ 200 మిలియన్ల సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి.
అంటే డైనోసార్స్ కంటే షార్క్స్ 200 మిలియన్ సంవత్సరాలు పెద్దవి. షార్క్లు ఈ భూగ్రహం మీద నివసించే అతి పురాతన జీవుల్లో షార్క్లు ఒకటి. ఇవి ఎంత పురాతనమైనవి అంటే ఈ షార్క్లు 400 మిలియన్ల సంవత్సరాల ముందు నుంచే ఈ భూగ్రహం మీద నివసిస్తున్నాయి. మనం అందరము డైనోసార్స్ పురాతనమైనవి అనుకుంటాం. ఇవి డైనోసార్స్ కంటే 200 మిలియన్ల సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి. అంటే ఇవి ఎంత పురాతనమైనవో ఆలోచించండి. ఈ షార్క్లు సైలూరియన్, డివోనియన్ పీరియడ్ నుంచి ఉన్నాయి. కానీ డైనోసార్స్ ట్రయాసిక్ పీరియడ్ లో ఉండేవి. కానీ చూడడానికి మాత్రం సైలూరియన్, డివోనియన్ పీరియడ్ లో ఉన్న షార్కులకి ఇప్పుడు ఉన్న షార్కులకి చాలా తేడా అయితే ఉంది. క్లాడోసిలాకిల్ అనే షార్క్ అతి పురాతనమైన షార్క్. ఇది 370 మిలియన్ సంవత్సరాల పురాతనమైనది. హ్యామర్ హెడ్ షార్క్లు 360 డిగ్రీలలో చూడగలవు. వీటి యొక్క విభిన్నమైన తల షేపు వలన ఇవి 360 డిగ్రీలలో చూడగలవు. హ్యామర్ హెడ్ షార్క్ తల విశాలంగా సుత్తిని అంటే హ్యామర్ ను పోలి ఉంటుంది. హ్యామర్ షేప్ లో ఉండే దీని తల చివర 2 ప్రక్కల అంటే ఒక చివరన ఒక కన్ను, ఇంకో చివరన ఇంకో కన్ను ఉంటుంది. ఈ రకంగా కళ్ళు అమరై ఉండడం వల్ల ఇవి చాలా దూరం చూడగలవు. హ్యామర్ హెడ్ షార్క్ దాని తల వెనుక ఉన్న చాలా చిన్న భాగం తప్ప అన్నిటినీ చూడగలదు. దీన్నే స్టీరియోస్కోపిక్ విజన్ అంటారు. దీని యొక్క స్టీరియోస్కోపిక్ చూపు వల్ల ఇది చాలా దూరంగా ఉన్న వేగంగా కదిలే చేపలైనా ఇది చాలా సునాయాసంగా వేటాడగలదు. ఈ యొక్క విభిన్నమైన చూపు వలన ఇది శత్రువు ఏ డైరెక్షన్ లో ఉన్నా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. మరియు దీనికి కావలసిన ఆహారం ఏ డైరెక్షన్ లో ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. 9 జాతుల హ్యామర్ హెడ్ షార్క్లు ఉన్నాయి. ఈ 9 జాతుల యొక్క తల షేప్ మాత్రం కొంచెం మారుతూ ఉంటుంది. అంటే ఒకదానికి ఇంకో దానికి తల షేప్ కొంచెం మారుతూ ఉంటుంది. దీని విభిన్నమైన కళ్ళ అమరిక మరియు తల రూపం వలన ఇది పైన, క్రింద, ఇటుప్రక్క, అటుప్రక్క ఒకేసారి చూడగలదు. మనుషులే కాదు, ఆక్టోపస్లు కూడా యాక్ట్ చేస్తాయి, ఇమిటేట్ చేస్తాయి అని మీకు తెలుసా? మిమిక్ ఆక్టోపస్ అనే ఆక్టోపస్ 15 రకాల మెరైన్ ఎలిమెంట్స్ ను ఇమిటేట్ చేస్తాయి. ఈ ఫిషెస్ ని, స్నేక్స్ ని, జెల్లీ ఫిషెస్ ని, శ్రింప్స్ ని, క్రాబ్స్ ని ఇవి ఇమిటేట్ చేస్తాయి. చాలా ఆక్టోపస్లు వాటి కలర్ ని మాత్రమే మార్చుకోగలవు. కానీ ఈ మిమిక్ ఆక్టోపస్లు వేరే యానిమల్స్ లా కనిపించడం కోసం కలర్ తో పాటు బాడీ షేప్ ను, వాటి మూమెంట్స్ ను కూడా అంటే వాటి కదలికను కూడా మార్చుకోగలవు. ఈ మిమిక్ ఆక్టోపస్ చూడడానికి చిన్నదిగా గోధుమ మరియు తెలుపు రంగు చారాలతో ఉంటుంది. ఇది వేరే జంతువులను తప్పించుకోవడానికి మరియు దీని జీవనం సాగించడం కోసం ఇలా వేరే జంతువులను ఇమిటేట్ చేస్తుంది. ఈ మిమిక్ ఆక్టోపస్ ను 1998లో ఇండోనేషియాలో కనిపెట్టారు. వేరే యానిమల్స్ ను ఈజీగా ఇమిటేట్ చేసేలా వీటి యొక్క చేతులు చాలా సాఫ్ట్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అంటే ఎలా అయినా చేంజ్ అయ్యేలా ఉంటాయి. ఈ మిమిక్ ఆక్టోపస్లు ఎంతలా ఇమిటేట్ చేస్తాయి అంటే వేరే జీవులు ఎలా కదులుతాయో, వేరే జీవులు ఎలా బిహేవ్ చేస్తాయో ఈ మిమిక్ ఆక్టోపస్లు కూడా అలానే కదులుతాయి, అలానే బిహేవ్ చేస్తాయి. అంతేకాదు వేరే జీవులు ఏ రంగులో ఉంటాయో, వేరే జీవులు ఏ ఆకారంలో ఉంటాయో ఈ మిమిక్ ఆక్టోపస్లు కూడా సేమ్ అచ్చం అదే రంగులోకి, ఆకారంలోకి మారిపోతాయి. ఈ మిమిక్రీ స్కిల్స్ అనేవి వాటి యొక్క ఎవల్యూషనరీ ఇంటెలిజెన్స్ అంటే పరాక్రమమైన తెలివితేటలకు ఉదాహరణగా శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరియు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ను కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చూసిన మీకు థ్యాంక్స్ చెప్తూ బాయ్ అందరికీ.